ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా అయా మా అందరికీ మీ కృపా సహాయము దయచేశారు తండ్రి. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య మా గృహము దగ్గరికి రాకుండా కాపాడారు. మాకు మంచి నిద్ర దయచేశారు. ఈ ఉదయకాల సమయంలో మరొక ప్రశస్తమైన, నూతనమైన, విలువైన రోజులో మా అందరినీ కూడా సజీవులుగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మీ చిత్తాన్ని మేము గ్రహించి వాక్యానుసారముగా జీవించే కృప చూపించండి. మీకు ఆయాసకరముగా మా జీవితాలు ఈరోజు ఉండకుండా మాకు సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో నాయన మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా అయా అధికమైన మేలులతో ఈ రోజున ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా నింపండి తండ్రి. అయా గతించిన కాలంలో వారు చూసినటువంటి అద్భుతముల కంటే, ఆశ్చర్యముల కంటే నాయన ఇంకా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు ఈ దినమందు వారు చూసి ఆనందించుటకు సహాయము దయచేయండి. కాబట్టి ఎవరు కూడా నాయన ఎటువంటి నిరాశతోని, బలహీనతతోని, ఆవేదనతోని ఈ రోజున కొనసాగించకుండా విశ్వాసంగా తండ్రి బిడ్డలు జీవించే కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. అందరి ఎడల మీ కృప కుమ్మరించండి. వారు ఏమైతే ఈ రోజున అనుకుంటూ ఉన్నారో, ఏ కార్యములైతే సఫలపడాలి అని ఆశపడుతూ ఉన్నారో అన్నిటిని కూడా తండ్రి మీరు సఫలపరచండి. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు సమస్తాన్ని కూడా బహుగా ఆశీర్వదించండి. ఆయన ఆర్థికంగా ఏ బిడ్డ కూడా నష్టపోకుండా, కష్టము వారికి రాకుండా ప్రతి ఒక్కరు కూడా సమృద్ధి కలిగి ఉండే సహాయము దయచేయండి నాయన. ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీ కృపను బట్టి కొనసాగించబడుటకు, పునఃప్రారంభించబడుటకు సహాయము దయచేయండి. నూతనంగా కూడా ఎంతో మంది ఈ రోజున కార్యములను ప్రారంభిస్తూ ఉన్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన ఎవరు కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా మంచి ఆరోగ్యము దయచేయండి. ఎవరు కూడా ఆకలి అనే సమస్య లేకుండా అందరికీ కావలసిన భోజనమును మీరే సిద్ధపరచండి తండ్రి. అదే రీతిన ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ వెళుతూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు. జ్ఞానమును, వివేచనను బిడ్డలకు దయచేసి చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తితో ప్రతి ఒక్క బిడ్డను మీరే నింపమని, ఎవరితో మేము ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు కలిగి లేకుండా అందరినీ ప్రేమించి అందరి ఎడల కృప చూపి సహించే హృదయం మాకు దయచేయండి ప్రభువా. సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు మాకు ఈరోజు అనుగ్రహించండి తండ్రి. ఆయా గృహముల యందు ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా, ఏ సమస్య వారిని ఆవరించకుండా కాపాడండి ప్రభువా. ఆయా రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్ని విషయాల్లో కూడా మీ సహాయం దయచేయమని, అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా మా ప్రయాణాలను మీ చేతిలో పెడుతున్నాము తండ్రి. ఆయా పనుల నిమిత్తం మేము వెళుతూ ఉండంగా, ఆయా వస్తూ ఉండంగా ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ ఏ బిడ్డకు జరగకుండా క్షేమముగా మరలా ఎవరి ప్రాంతాలకు, ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునే కృపా సహాయము దయచేయండి తండ్రి. నాయనా, మేము ఈ లోకము అనే మాయలో పడిపోకుండా, పాపము అనే ఉచ్చుల్లో చిక్కుబడకుండా,
అపవాది చేతుల్లో బానిసలుగా మారకుండా వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృప చూపించమని, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, అయా మేము మాకు తెలిసినటువంటి లేఖనములను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.